అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. హౌ మచ్ ఎంత జరిగింది, ఎంత వరకు జరిగింది అన్నట్టుగా. హౌ మచ్ ఆర్ హౌ లాంగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక యాక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ ఒక 15 నిమిషాల కిందట స్టార్ట్ అయింది, ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎన్ని నిమిషాల పాటు జరిగింది అన్నట్టు 15 మినిట్స్ జరిగింది. ఇంకొక 15 నిమిషాల పాటు జరుగుతుంది అనుకుందాం. సో హౌ లాంగ్. ఇప్పుడు మన క్లాస్ 10 o'clock స్టార్ట్ అయింది. ఆ క్లాస్ విల్ కంటిన్యూ టిల్ 10:30 అంటున్నాం. సో ఆల్మోస్ట్ అటర్లీ, బేర్లీ, ఎంటైర్లీ, హైలీ, క్వైట్, స్లైట్లీ, టోటల్లీ, అటర్లీ ఇలాంటి పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని అంటాం. ఒక పని జరిగింది, కానీ ఎంత జరిగింది, ఎంత వరకు జరిగింది, హౌ మచ్, హౌ లాంగ్ అనే పదాలను ఇక్కడ మనం అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్పుకుంటాము. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్తాం. హౌ మచ్ అంటే గుర్తుంచుకోండి ఎంత, హౌ లాంగ్ ఎంతవరకు అన్నట్టుగా. సో ఈ క్లూ వర్డ్స్ని మీరు మళ్ళీ గుర్తుంచుకోండి మిత్రులారా. ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నట్టుగా. బేర్లీ, ఎంటైర్లీ, హైలీ, క్వైట్, స్లైట్లీ, టోటలీ అండ్ అట్టర్లీ అనే పదం. సో ఇక్కడ అట్టర్లీ అనేదేమో గుర్తుంచుకోండి మిత్రులారా, ఇది అడ్వర్బ్ అవుతుంది. అట్టర్ అనే పదం ఉన్నప్పుడు అదేమవుతుంది సార్ అంటే గుర్తుంచుకోండి, యుటిటిఈఆర్. అట్టర్ అంటే ఉచ్చరించు అని అంటాం, లేదా పలుకు. ఉచ్చరించుట లేదా పలుకుట లేదా బదులిచ్చుట అనే మీనింగ్ కూడా వస్తుంది. అట్టర్ అంటే ఏంటి అని అంటే యుటిటిఈఆర్. ఇది యు మిత్రులారా, ఇది యుటిటిఈఆర్. అట్టర్ అంటే ఉచ్చరించుట అని అర్థం. సో మీరు బాగా గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు ఉపయోగించాలి ఈ అట్టర్ అనే పదాన్ని అని అంటే మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడుతున్నారు అనుకో, అటర్ ఏ వర్డ్, ఎందుకు అలా ఉన్నావు, నేను ఎంత మాట్లాడుతున్నాను, యు ఆర్ నాట్ అటరింగ్ ఎ సింగిల్ వర్డ్, ఒక్క ముక్కన్న మాట్లాడు, అటర్ ఏ వర్డ్ అని అంటాం. సో అలా కాకుండా మీరు బాగా కోపంగా తిడుతున్నారు, అవతల వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు మీరు ఒక్క మాట కూడా మాట్లాడుతుంటే డోంట్ అటర్ ఎ వర్డ్, ఇంకొక మాట కూడా మాట్లాడకు, డోంట్ అటర్ ఎ వర్డ్ అని అంటున్నాం. సో అలాంటప్పుడు ఈ అట్టర్ అనే పదాన్ని ఉపయోగించు. మరి అట్టర్లీ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్ అంటే ఇది ఒక అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం మిత్రులారా. ఈ క్లూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఇక్కడ స్పెషల్గా ఈ క్లూ వర్డ్స్ని మెన్షన్ చేశాం. సో వీటిని కూడా మీరు గుర్తించుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు ఈ వీటి కింద అండర్లైన్ చేసి ఇవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయని అడిగినప్పుడు, వర్బ్ని లేదా అడ్జెక్టివ్ని లేదా ఇంకొక అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయని తెలిసినప్పుడు వీటి కింద అండర్లైన్ చేస్తే ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే ఏమని రాయాలి, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది.